కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఏ నరుడు పరలోక సంగతులు గుర్తించుకోవడం లేదా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఆత్మదేవుడు మనలో కొలతగా ఇవ్వబడతాడు. అందులో 3 అన్నాను. మొదటిదేమిటి? మానని ప్రార్థనా గది అనుభవం మనకుంటే మనమే ఉజ్జీవం అవుతాం. మళ్ళీ చెప్తున్నాను, మానని ప్రార్థనా గది అనుభవం ఉంటే మనమే ఉజ్జీవం అవుతాం. మన వల్ల అనేకుల జీవితం ప్రార్థనగా మారుతుంది. మనం అనేకుల్ని ప్రార్థనలో నడిపించే వాళ్ళం అవుతాం. అది గొప్ప ఉజ్జీవమైనటువంటి అనుభవం. రెండవది, పరిశుద్ధాత్మదేవుడు కొలత లేకుండా మనకి ఇవ్వబడాలి అంటే ఆలోచన తెలుసుకోవడానికి దేవుని రోజు అడగాలి. ప్రభువా, నీ లేఖనములలో ఉన్న సారము నాకు బోధించు, నీ గ్రంథంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నాకు బోధించుమని దేవుణ్ణి అడగాలి. నా అభిప్రాయాలను కాదు, నీ అభిప్రాయాలే స్థిరపరచు దేవా అని అడగాలి. ప్రతిరోజు నేర్చుకునే మనసు, ప్రతిరోజు మార్చుకునే మనసు నీదైతే దేవుడే తన ఆలోచన నీలో నుండి మోగిస్తాడు అందరికీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక మూడవది, మన చుట్టూ, మన సంఘాలలో, మన ప్రాంతంలో బలహీనులెవరో, పడిపోతున్న వారెవరో వారి కొరకు మానక మొరపెట్టి బలహీనులుగా ఉండి పడిపోతున్న వారి ఎడల జాలి కలిగి ఉండడం నేర్చుకోవాలి. అలాంటి మంచి మనస్సాక్షి ఎవరికి ఉంటుందో వారిని పరిశుద్ధాత్మదేవుడు అనేక వందల మంది కొరకు తన అభిషేకంతో నింపుతాడు, తన ఆత్మతో నింపుతాడు, కొలతలేని బలంతో నింపుతూ ఉంటాడు.